మన దేశంలో సులభంగా లక్షలు సంపాదించే మార్గం ఒకటి ఉంది, మీకు తెలుసా? తెలియకుంటే ఒక కెమెరా కొనుక్కోండి, ఒక మైక్ పెట్టుకోండి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని పేరు పెట్టుకోండి, యాంటీ హిందూ సూడో సెక్యులర్ యాంటీ ఎన్డీఏ నెరేటివ్ తో వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టుకోండి, లక్షాధికారులు అయిపోండి. ఈ కేటగిరీలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేరు తులసి చందు. ఈమె ఒక ఐపాక్ మాజీ ఉద్యోగి అట, లక్షల్లో జీతం అట. ఈమె అసలు పేరు ట్రేసీ పేట్రిసియా అట. తులసి చందుగా మార్చుకున్నదట. ఈమెకు ఎన్డీ అంటే పట్టదట, హిందుత్వం అంటే గిట్టదట. ఈమె డబ్బులు తీసుకొని వీడియోలు చేస్తుందని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇవన్నీ ఆమె పర్సనల్, వీటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఈమె ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసేస్తా ఉన్నారని తెగ హడావిడి చేస్తా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పాడా, ఉక్కు మంత్రి కుమారస్వామి చెప్పాడా, లేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మీకు ఫోన్ చేసి చెప్పారా? మీరే ఏదేదో ఊహించుకొని వీడియోలు తీసి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వైజాగ్ కు పెట్టుబడులు వెల్లువల వస్తున్నాయి. ఇవన్నీ వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం సమాధి అవుతుంది. ఎలాగైనా పెట్టుబడులను అడ్డుకోవాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూని తెర మీదకు తీసుకొచ్చారు. తులసి చందును పావుగా వాడుకుంటున్నారు. గూగుల్ సంస్థకు భూములు ఇవ్వకూడదు అని రైతులతో కోర్టులో కేసులు వేయిస్తున్నారు. జనాలను తప్పుదోవ పట్టించడానికి తులసి చందు లాంటి వాళ్ళతో వీడియోలు చేయిస్తున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైజాగ్ కు పెట్టుబడులు ఆగవు, ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిలో అడ్డుకోలేరు. ఇది డబుల్ ఇంజన్ సర్కార్. అభివృద్ధిలో దూసుకొని వెళ్తా ఉంటే చూసి చప్పట్లు కొట్టాలే కానీ, ఆపాలని కానీ, ఎదురు వెళ్ళాలని కానీ ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఆ స్పీడ్ మీరు తట్టుకోలేరు.